టీవీ కరీంనగర్ అందరికీ నమస్తే. నేను మీ ప్రవళిక. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని భగత్ నగర్ దగ్గర భగవతి ఆర్వి తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్నామండి. సో ఈ స్కూల్ స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అవుతుంది. సో ఈ రోజు యాన్యువల్ డే జరుగుతుందండి. సో అంగరంగ వైభవంగా సో పేరెంట్స్ కూడా వచ్చేసారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అసలు ఈ స్కూల్ ఎప్పటి నుండి ప్రారంభం, నిజంగా 30 ఇయర్స్ అంటే సో సూపర్ డూపర్ గా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. Bhagavati's World Jubilee 30th celebration at our Bhagavati School. Today, 8th annual day I am celebrating here. First of all, my sincere thanks to Bhagat Nagar because they have given me great opportunity to serve the education for 30 years. On this great occasion, our country is known for different cultures. Our country is a secularist country. We respect ourselves, we respect others also. And we are having Bhinnattvamlo Ekatvam. That's what we have chosen. The title Ekatva, oneness. మన అందరం వేరేనా, మన అందరం ఒకటే, అందరం కలిసి ఉంటేనే కలదు సుఖమని చెప్పేసి ఆ విషయాన్ని చెప్పడం కోసమే టుడే we have selected the title as a Ekatva. Yeah, I need to just share a lot of feelings, but as we are running out of time, our chief guest and guests of honor and special invitees are there. We listen them. I am here. After seeing the program, I'll get a chance again to speak and address so many things. That I will be with you. I'll address all the matters. Thank you very much for giving me this opportunity. I welcome you all for this August gathering. But one small request. Nowadays, we have become electronic savvy. Means in every hand, I think there are phones. Am I right? Yeah, you are much crazy about taking the pics and program of your children. But my humble request, we have provided sufficient photography and videography. They will take care of it, and after that, we will try to give you much better quality pictures and other things. My humble request to all of you is please be at your place and also enjoy the program. Please don't come forward. From your place, you are taking no problem at all. But coming forward, taking it mesh up the program and also it spoils the beauty of our program. That's what my humble request to all of you is. Please don't come from your seat and don't disturb the program. Let's all enjoy together. And also, really, the program will impress you and give you heartful feeling. That my hope is that. Thank you very much. Thank you, everyone. My special thanks to each and everyone. I convey my best wishes to each and everyone. పిల్లలు ఒక వైట్ పేపర్ లా ఉంటారు. పిల్లలు ఎట్లా తయారు చేస్తే అట్లా తయారవుతారు. అలాంటి ఒక విజన్ తోటి ఈ స్కూల్ను 8 ఏళ్ల క్రితం ప్రారంభం చేశారు రమణారావు గారు. రమణారావు గారు 30 ఇయర్స్ క్రితం నుంచి పరిచయం. ఆయన ప్రోగ్రెస్, ఆయన ఐడియాస్ అన్ని కూడా వెంట ఉండి చూస్తూ ఉన్నాం. నిజంగా పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు పిల్లలలో కేవలం ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, పిల్లల్ని ఆలోచింపజేయాలి. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ప్రతి మనిషికి ఒక బలం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. పిల్లలు మీ బాల్యం నుంచే మీ బలం ఏంటో గుర్తించండి. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఆ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ స్ట్రెంగ్త్ మ్యాథమెటిక్సా, సైన్సా, సోషలా, లాంగ్వేజా, లేదు కల్చరల్ ఆస్పెక్ట్స్ లో కెన్ యూ డాన్స్, కెన్ యూ రైట్, కెన్ యూ సింగ్, కెన్ యూ ప్లే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్? మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు గమనించండి. మీ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఎట్లయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారో ఆ స్ట్రెంగ్తే మీకు రేపు పొద్దున భవిష్యత్తును రూపొందింపజేస్తుంది. నాకు తెలిసి ఇవాళ టెక్నాలజీ మనను రాజ్యం వెళుతుంది, ప్రపంచం అంతా కూడా. ఇందాకే సార్ చెప్పినట్టుగా ప్రతి చేతిలో ఒక ఫోన్ కనబడుతుంది. ఫోన్ రావడంతో జీవితం అంతా కూడా ఆ ఫోన్ కు పరిమితమైన లోకాన్ని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఫోన్ వాడడం తప్పు కాదు, ఫోన్ వాడతాం, టెక్నాలజీ వాడతాం. టెక్నాలజీలో మనకు గూగుల్ తెలుసు, మైక్రోసాఫ్ట్ తెలుసు, యాపిల్ తెలుసు, లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఒక విషయాన్ని పిల్లలు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం టెక్నికల్ సేవి ఉన్నంత మాత్రాన టెక్నికాలిటీస్ ని లేదా కంప్యూటర్ ని
సాఫ్ట్వేర్ ని నేర్చుకున్నంత మాత్రానే సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం లేదు. దోస్ హు ఆర్ క్రియేటివ్, కొత్తగా ఆలోచించిన వాళ్ళు, క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇవాళ సత్య నాదెల్లా సక్సెస్ కావడానికో, లేకుంటే ఇన్ఫోసిస్ మూర్తి గారు సక్సెస్ కావడానికో, సుధామూర్తి గారు సక్సెస్ కావడానికో, వాళ్ళు క్రియేటివ్ పర్సన్స్ కావడం అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే సైన్స్ నేర్చుకోవడం, మ్యాథ్స్ నేర్చుకోవడం అందరం నేర్చుకుంటాం, కంప్యూటర్ అందరూ నేర్చుకోవచ్చు. ఒక రొటీన్ టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్తగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే హూ థింక్స్ న్యూ. ఈ రోజు భగవతి అరవింద్ ట్రీ స్కూల్ యొక్క వార్షికోత్సవ సందర్భంగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జడ్జి గారు నీరజ గారు, అదేవిధంగా స్కూల్ యొక్క అధిపతి, మరి 30 సంవత్సరాలుగా మరి ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి టీచర్ గా వచ్చినప్పటికి కూడా రమణారావు గారు, విజయలక్ష్మి గారు ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని మరి ఒక మంచి విద్యా సంస్థను స్థాపించాలని చెప్పేసి నిర్ణయించుకొని 30 సంవత్సరాలుగా మరి విద్యాబోధనలో మరి సేవ చేస్తున్నటువంటి భగవతి స్కూల్ చైర్మన్ రమణారావు గారు, డైరెక్టర్ విజయలక్ష్మి గారు, ఈ 8వ వార్షికోత్సవం అరవింద్ ట్రీ స్కూల్ మరి ఈ రోజు నిర్వహిస్తున్న సందర్భంగా తప్పకుండా కూడా అరవింద్ ట్రీ భగవతి స్కూల్ రెండు కూడా దాదాపు 1200 మంది పైచిలకు విద్యార్థులకు చక్కని విద్యను అభ్యసిస్తూ మరియు సమాజానికి ఒక మార్గనిర్దేశకులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి స్కూల్ కు, అదేవిధంగా స్కూల్ టీచింగ్ స్టాఫ్ కు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు, ముఖ్యంగా ఈ స్కూల్ కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పేరెంట్స్ కు ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు. సో ఇప్పుడు మనతో భగవతి స్కూల్ చైర్మన్ రమణారావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఓకే, మొత్తానికి కంగ్రాచులేషన్ సార్, 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. సో ముందుకు ఇలాగే వెళ్ళాలని మా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. సో ఎలా ఉంది సార్ అసలు ఈ సెలబ్రేషన్స్ అన్ని ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటారు యాన్యువల్ డే కి? స్కూల్ ఏంటి అమ్మా అంటే ఎంతసేపు మార్కులు ర్యాంకులను కాకుండా పిల్లల్ని అన్ని రకాలుగా సంపూర్ణంగా తీర్చిదిద్దే ఆలోచనతో రకరకాల కార్యక్రమం నిర్వహిస్తుంటాం. కానీ కరోనా వల్ల చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయాం. ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో 450 మంది పైచిలు విద్యార్థులు పాల్గొంటున్నారు. నిన్న భగవతి యొక్క పర్ల్ జూబ్లీ జరుపుకున్నాము. దాంట్లో కూడా చాలా సక్సెస్ఫుల్ చేశారు. ఒక థీమాటిక్ గా అంటే స్కూల్ అంటే 4 డాన్సులు ఇష్టం వచ్చిన కాకుండా ఒక మంచి థీమ్ ని చేస్తూ ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్న నారీ శక్తి, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే అంశాలతోని మంచి కార్యక్రమం నిర్వహించాము. మంచి స్పందన వచ్చేసింది. పిల్లలు కూడా చాలా సైంటిఫిక్ నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకునే స్టెప్స్ అన్ని కూడా వాళ్ళ భవిష్యత్తులో ఒక మంచి అంటే ఒక ఆత్మవిశ్వాసం పెంచడానికి, మంచి విషయాన్ని వాళ్ళు ప్రస్ఫుటం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం. సూపర్ సార్, నిజంగా పిల్లలందరూ హడావిడి నడుస్తుంది ఆల్రెడీ. మీ స్కూల్లో ఎంత మంది స్ట్రెంత్ ఉన్నారు సార్ ఇప్పటి వరకు? నేను 1994 సంవత్సరంలో 40 మంది విద్యార్థులతో ప్రారంభించాను. నాకు మా మెసేజ్ ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు వదిలేసి విద్యా పట్ల ఉన్నట్టు మక్కువతో, అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే నిర్బంధంగా ఉంటుందని చెప్పేసి, ఇక్కడైతే స్వేచ్ఛ ఉంటుంది, మన ఇష్టం వచ్చిన పిల్లలు తెచ్చిద్దని చెప్పేసి 1994లో 40 మంది విద్యార్థులు ప్రారంభించాను. ఈ రోజు 12 మంది విద్యార్థులతో చాలా సంతోషంగా ఈ పాఠశాలని చక్కగా నిర్వహిస్తున్నాం. సూపర్ సూపర్, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మొత్తానికి భగవతి స్కూల్. ఈ స్కూల్ పైన మీకు ముఖ్య లక్ష్యం? పిల్లలకి సంపూర్ణమైనటువంటి వికాసాన్ని, సంపూర్ణ మూర్తిమత్వాన్ని ప్రసాదించాలనే నా విశ్వాసం. పిల్లలందరూ కూడా మంచి నైతిక విలువలతో, మంచి బాధ్యతతో తమ జీవితాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందుకే అందులో భాగంగానే అలమ్ని చూసినట్టయితే చక్కగా చాలా అలమ్ని ఉంది. అంటే ఈ పాఠశాల చదువుకున్న చాలా మంది విద్యార్థులు more than 90%, 10% నేను చెప్పలేం కానీ, బట్ more than 90% they are doing extremely well. I congratulate each and every child. I thank each and every parent. ముఖ్యంగా ఈ భగత్ నగర్కి, తర్వాత కరీంనగర్కి చాలా రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి సదవకాశం ఇచ్చారు. విద్యావంతం చేయడానికి, విద్యను అందించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన హృదయం తెలియజేస్తాను. సార్, సో కరీంనగర్ సుమన్ టీవీ ద్వారా మీకు ప్రజలకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకు? సుమన్ జీ చాలా చక్కని ప్రజల్లో అంటే అందరికీ అవగాహన కలిగే సహాయ కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే మా పాఠశాలకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పేసి వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అండి, విన్నారు కదా,
సో చైర్మన్ సార్ రమణారావు గారు సో హ్యాపీగా 38 సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. సో ఇలాగే వాళ్ళు ఇంకా మరెన్నో యాన్యువల్ డేస్ ఘనంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ కరీంనగర్.